డిఎస్సి ఉపాధ్యాయ పోస్టులకు పరీక్షలు రాసే అభ్యర్థులకు ఉపయోగపడేలా ఉచిత మాక్ టెస్టులు తన సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. గౌతమి ప్రాంతీయ గ్రంథాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన డిఎస్సి మాక్ టెస్టులకు సంబంధించిన బ్రోచర్ విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 16,347 ఉపాధ్యాయ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తుందని, దీనిలో భాగంగా 6,599 ఎస్జిటి పోస్టులను మాక్ టెస్టులు మే నెలలోనే 4 ఆదివారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. డిఎస్సి ఎస్జిటి పోస్టులకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఈ మాక్ టెస్టులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. డిఎస్సికి హాజరయ్యే అభ్యర్థులు రోజుకు 15 గంటలకు పైగా ప్రిపేర్ అవుతున్నారని, ఇది కంప్యూటర్ బేస్డ్ డిజిటల్ పరీక్ష అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. సింహాచలంలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. మరి భారీ వర్షాల వలన కూలిన గోడ, అలాగే సుమారు 8 మంది మరణించడం కూడా మనం చూసాం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తూ ఉన్నారు, అధికారులతో చర్చిస్తూ ఉన్నారు. మరణించిన కుటుంబ సభ్యులకి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. మరణించిన కుటుంబాలకి 25 లక్షల కింద ఎక్స్గ్రేషియా కూడా అనౌన్స్ చేయడం జరిగింది ప్రభుత్వం. అలాగే గాయపడిన వారికి 3 లక్షలు కింద కూడా కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు, కారణమైన వారిపైన కఠినమైన చర్యలు కూడా ఉంటాయని తెలియచేసుకుంటూ, ఈ మాక్ టెస్ట్ ఏదైతే పెడతా ఉన్నానో, నాకు ఓటు వేసిన వాళ్ళు ఉండొచ్చు, వేయని వాళ్ళు ఉండొచ్చు, కూటమికి ఓటు వేయని వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎవరైనా సరే ఈ యొక్క మాక్ టెస్ట్ ఒక అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలనే ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను. అలాగే ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ కూడా, ఈ మాక్ టెస్ట్ పేపర్స్ని కూడా రిటైర్డ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి ప్రిపేర్ చేయించడం జరిగింది. మొత్తం కూడా నా సొంత ఖర్చులతోటి, నా సొంత నిధులతోటి మాక్ టెస్ట్ ప్రిపేర్ చేయడంతో పాటు, మాక్ టెస్ట్ ప్రిపరేషన్తో పాటు ఈ యొక్క రిటైర్డ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేయడం కూడా నా సొంత ఖర్చులతోటే చేశాను. రేపు ఎగ్జామ్కి అటెండ్ అయ్యే వాళ్ళు ఎవరూ కూడా ఒక సింగిల్ ఎన్పి అంటే ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. వెబ్సైట్ మీకు లాంచ్ చేస్తాం. వెబ్సైట్ మీద QR కోడ్ ఉంటుంది. QR కోడ్ ద్వారా మీరు స్కాన్ చేసుకొని QR కోడ్ని, స్లాట్స్ ఉంటాయి, స్లాట్స్ని బుక్ చేసుకోండి. ఆ స్లాట్స్ కూడా ఎప్పుడంటే 1 మే నుంచి ఓపెన్ అవుతున్నాయి. ఇంకా ఈ 2 డేస్ అంటే ఈరోజు కొద్దిగా ఇంకా ఆ సైట్ ఇంకా బెటర్గా కొద్దిగా అన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. మ్యాక్సిమం నైట్గా అయిపోతాయి. రేపు మీకు స్లాట్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మీకు స్కాన్ అంతా కూడా మీకు చూపిస్తాం. QR కోడ్ స్కాన్ చేసి ప్రతి ఒక్కరు కూడా స్లాట్స్ బుక్ చేసుకొని ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగపరచుకొని, ఏదైతే డిఎస్సి చాలా ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందో మీరందరూ కూడా సమర్థవంతంగా అటెండ్ చేసి అందరూ కూడా ఆ యొక్క ఉద్యోగ అవకాశాన్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.